అమృతం చర్చలోకి. సో మనము శిల ప్రభుపాద లీలామృతం చర్చించుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం చూసాము శిల ప్రభుపాద వారు సన్యాసం తీసుకున్నారు. ఇంకా ఆయన దృఢ ఇచ్చ ఉంది ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ భావనామృతం ప్రచారం చేయాలని. దానికి తగ్గట్టుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఏం ప్రయత్నాలు చేశారు, ఎక్కడి వరకు ఆ ప్రయత్నాలు వెళ్ళాయి అన్ని విషయాలన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకుందాము మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో సన్యాసం తీసుకున్న తర్వాత శిల ప్రభుపాదుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత కొంతమంది అక్కడ కేశవజీ గౌడిమఠ్ యొక్క భక్తులతో కలిసి ప్రచారానికి అనేసి ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, ఢిల్లీ ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించి వివిధ ప్రజలకు వివిధ రకమైన వ్యక్తులకి ప్రవచనాలు ఇస్తూ రకరకాల విధాలుగా అన్ని చోట్ల ప్రవచనాలు చేస్తున్నారన్నమాట, ప్రచారం చేస్తూ. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ప్రభుపాద వారు అందరూ కూడా గుర్తించారు సన్యాసి అని. ఇప్పుడు ఆయన సన్యాసిగా ప్రతి ఒక్కరు కూడా సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు. కానీ ప్రభుపాద వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. ఇంకా ఆయన పుస్తకాల్ని ప్రచురించడానికి, భగవద్దర్శనం ఇంకా పెద్ద ఎత్తున ప్రచురణ చేయడానికి కానీ పాశ్చాత్య దేశానికి ప్రయాణం చేయడానికి కావాల్సిన సదుపాయాలు మాత్రం, దానికి కావాల్సిన ఏ విషయాలు కూడా ముందుకు మాత్రం జరగట్లేదు. అలా ఆయన చేసే ప్రయత్నాల్లో ఒకసారి ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ లైబ్రేరియన్ని కలిశారు. అతనికి కూడా భగవద్దర్శనం మ్యాగజైన్ ఇచ్చారు. ఆయన పత్రిక చూశారు, మెచ్చుకున్నారు. ప్రభుపాద యొక్క కృషిని ఎంతో కష్టపడి ఆయన రచించారు. ఆయనకు చూశారు ప్రభుపాద వారు ఒక్కరే ఒంటరిగా ఇదంతా అలా కష్టపడి భగవద్దర్శనం పత్రికని ప్రచురణ చేసి ప్రతి చోటుకు వెళ్ళి దాన్ని వితరణ చేస్తున్నారు ఇంత వయస్సులో. ఆయనకు ఒక సలహా ఇచ్చారు, మీరు ఇలా పత్రిక ప్రచురణ చేయడానికి ఎంతో కష్టపడి ప్రచురిస్తున్నారు, కానీ ఇది ప్రజలు చాలామంది పత్రికలు అనేవి 4 పేజీలు 10 పేజీల పత్రికలు వీటిని ఒకసారి చదివి పారేస్తారు, దాన్ని
జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకోరు. ఎంతో విలువైన విషయాలు మీరు ఇందులో చెప్పారు. ఇది మీరు పుస్తక రూపాల్లో మీరు కనుక రాస్తే, పుస్తకాలని మామూలుగా ప్రజలు జనాల్లో సహజంగా వాళ్ళు పారేయరు అటు ఇటు, కానీ పత్రికలు అనేవి చాలా కేర్లెస్గా ఇప్పుడు పారేస్తారు. అందుకనే దీనికి మంచి ఉపయోగం జరగదు ఈ యొక్క పత్రికల ద్వారా. దీనికన్నా ఎఫెక్టివ్, ఉపయోగకరంగా ఉండేది ప్రజలకి పుస్తకాలు. మీరు పుస్తకాలు ప్రచురించడానికి ప్రయత్నించండి, తద్వారా ఎక్కువ ఉపయోగం కలుగుతుంది, మీ ప్రచారం కూడా బాగా జరగవచ్చు అని ఒక సలహా ఇచ్చారనమాట. ప్రభుపాల్ వారు విన్నారు. ఇంకొకసారి ఇంకొక ఆర్మీ అతన్ని కలిశారనమాట. ఆ ఆర్మీ అతను కూడా ఆఫీసరు, అతను కూడా అదే చెప్పారు, మీరు ఎందుకు పుస్తకాలు ప్రచురించకూడదు, అందులో ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి అని. ప్రభుపాల్ వారు వెంటనే ఆలోచించారు, మా గురువు మహారాజు కూడా నాకు పుస్తకాలని ప్రచురించు, ఎప్పుడైనా నీకు డబ్బులు దొరికితే అప్పుడు వెంటనే నువ్వు పుస్తకాలను ప్రచురించని చెప్పారు. సో అందుకని వీళ్ళందరూ కూడా నాకు ఆ గురువు మహారాజే వీళ్ళ ద్వారా నాకు చెప్పిస్తున్నాడు. ఆ విధంగా ప్రభుపాల్ వారు గ్రహించి నేను పుస్తకాలనే ప్రచురించి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఆలోచించారు. ఇలా పుస్తకాలను మరి ప్రచురించాలంటే ముఖ్యమైన పుస్తకం ఏది ప్రచురణ చేయాలో ముందు శ్రీమద్ భాగవతంగా ప్రభుపాల్ వారు నిర్ణయించుకున్నారు. ముందు శ్రీమద్ భాగవతం యొక్క రచన నేను చేస్తాను, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన పుస్తకం. దీనిపైన మన ఆచార్యులు ఎంతోమంది దానిపైన టిప్పణీలు అంటే తాత్పర్యాలు రచించారు, అనువాదం చేశారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ బెంగాలీలో అనువాదం చేశారు, తాత్పర్యాలు రచించారు. ఇలా ఎంతోమంది ఆచార్యులు రచించారు. సో ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. చైతన్య మహాప్రభువు కూడా ఆయన ఆదేశించింది ఈ యొక్క భాగవతాన్ని మనం ప్రచారం చేయాలి ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఈ భాగవతం అమలం పురాణం, ఇది మచ్చలేని పుస్తకం, వేదిక గ్రంథం. సో ఇది చాలా ముఖ్యమైనదని చెప్పారు. సో ఇదే నేను రచిస్తాను అని నిర్ణయించుకున్నారు ప్రభుపాల్ వారు. అలా ఇప్పుడు ఇంకా అక్కడ వంశీ గోపాల్జీ మందిరంలో బృందావనంలో నివసిస్తున్నారు ప్రభుపాల్ వారు. అప్పుడు ఒకసారి ఇది 1959 సంవత్సరం, అక్కడికి గౌరచంద్ గోస్వామి అనే ఒక అధ్యక్షులు దామోదర్ మందిరం, శ్రీ రాధా దామోదర్ మందిరం బృందావనంలో దానికి అధ్యక్షులైన ఆయన వచ్చారు, కలిశారు ప్రభుపాల్ వారిని. ఆయనకు ఆహ్వానించారు ఆయన్ని. మా దగ్గర మీకోసం మీకు ఉండడానికి కావాల్సిన వసతులు, రూములు ఉన్నాయి, గదులున్నాయి, మీరు అక్కడ వచ్చి మందిరంలో రాధా దామోదరం మందిరంలో మీరు ఉండవచ్చు. ఇదే అద్దె మీరు ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో ₹5 అద్దె మాకు అక్కడ ఇచ్చి మీరు అక్కడ ఉండవచ్చు అనేసి ఆహ్వానించారు. ప్రభుపాల్ వారు వెంటనే ఆహ్వానాన్ని స్వీకరించారు. ఎందుకు అంటే గౌడీయ వైష్ణవులకి అందరికీ కూడా మనందరికీ ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన మందిరం ఈ రాధా దామోదర్ మందిరం. ఎందుకంటే ఈ మందిరంలో ఉన్న విగ్రహాలు, రాధా దామోదరం విగ్రహాలు శ్రీల రూప గోస్వామి పాద స్వయంగా ఆయన చేతులతో తయారు చేసి జీవ గోస్వామికి ఇచ్చారు. జీవ గోస్వామి స్వయంగా దాన్ని ఆ విగ్రహాలని ఆరాధన చేశారు. రూప గోస్వామి, జీవ గోస్వామి వాళ్ళ సమాధులు, భజన కుటీరాలు అక్కడ ఉన్నాయి. రూప గోస్వామి భజన కుటీర సమాధి మందిరం అక్కడే ఉంది. సో ఇంకా ఎంతమంది ఆచార్యులు అక్కడ నివసించారు, సమాధులు ఉన్నాయి, ఆరాధించారు ఆ విగ్రహాలని. ప్రతిసారి అందరూ గోస్వాములు కూడా కలిసి ఆ యొక్క స్థలంలో రాధా గోవిందం మందిరంలో మీరు చోటు ఉంది, అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా ఎలా ఇంకా భక్తి చేసుకోవాలి, భక్తి యొక్క కృష్ణ చైతన్యం ప్రచారం ఎలా చేయాలని అక్కడి నుంచే మొత్తం ప్రయత్నాలు, ప్లానింగ్, మీటింగు, ఇష్టాగోష్ఠి అన్నీ చేసేవారు. వాళ్ళు కూడా అక్కడ ఉంచి వాళ్ళ సాధన చేసుకునేవారు. సో ఇది ఎంతో ముఖ్యమైన స్థలం, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థలం. ఇక్కడ అవకాశం దొరుకుతుంది ప్రభుపాల్ వారికి నివసించడానికి బృందావనంలో. అందుకని వెంటనే అంగీకరించారు. కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఆ గదుల పరిస్థితి ఏంటంటే దానికి ఇంకా చాలా మరమ్మతులు చేయాలన్నమాట. అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా గదుల్లో సరిగ్గా లేదు, మరియు అక్కడ గోడలు కానీ ఏవి కూడా సరిగ్గా లేవన్నమాట. దానికి మరమ్మతులు చేయడానికి కనీసం ₹500 ఖర్చు అవుతుంది. ప్రభుపాల్ వారి దగ్గర మరి ఇప్పుడు అంత డబ్బులు లేదు. అందుకని ప్రభుపాల్ వారు మాత్రం అద్దెకు తీసుకున్నారు. ₹5 అద్దె మాత్రం కడుతున్నారు. డబ్బులు వచ్చినప్పుడు ₹500 దాన్ని మరమ్మతులు చేసుకొని అక్కడికి షిఫ్ట్ అవుదామనేసి నిర్ణయించుకొని తీసుకున్నారు ఆ రూమ్స్. ఇంకా ఏంటంటే ఆ రాధా దామోదరం మందిరంలో 2000కు పైగా మనుస్క్రిప్ట్స్ అంటే గ్రంథాలు ఏవైతే మన ఆచార్యులు రచించారో స్వయంగా అవి అలాగే ఉన్నాయన్నమాట. 300-400 సంవత్సరాల క్రితం
రచించినవన్నీ కూడా. సో ప్రభుపాల ద్వారా అన్నీ ఆలోచించి ఇది మన గోస్వాములు రచించిన, నివసించిన, ఇక్కడ సాధన చేసుకున్న, భజన చేసుకున్న స్థలం ఇది. ఇది చాలా ముఖ్యమైన స్థలం. సో అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవద్దనేసి స్వీకరించారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రచారం చేయాలి. ఇలా మనము ఏ ఊర్లోనో ఏ తీర్థస్థలంలో కూర్చొని భజన చేసుకుంటూ కూర్చోవడం కాదు మన పని. మనము ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయాలి, వాళ్ళని భక్తులుగా మార్చాలి. అలా అందుకని సిటీలోకి వెళ్ళి ప్రచారం చేయాలి అనేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు, చెప్పేవారు. ఆ విషయాలు గుర్తుకొచ్చే ప్రభుపాదకి. అందుకే ఆయన బృందావనంలో సెటిల్ అవుదాము అనేసి ప్లాన్తోనే రాలేదు ఇక్కడికి. ఇక్కడ నుంచి ప్రచారం చేసి బయట దేశాలకు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కూడా ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. సో అందుకనే అప్పటి వరకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అలాగే ప్రచార కార్యక్రమాలు చేయడానికి అనేసి మళ్ళీ బృందావనం టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒక స్థలం లేదు. ఆయన మరి ప్రచారం సిటీలో చేయాలి అంటే ఒక స్థలం కావాలి. ఎన్నిసార్లు అనేసి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎవరో తెలిసిన వాళ్ళని, ఎవరో ఒకరు ధార్మికంగా ధర్మాన్ని అనుసరించేవారు, హిందువులు, కొంతమంది సాధువు సంతులు ఎవరైతే ఇంకా సంస్కారం, సభ్యత తెలిసిన వాళ్ళు ఆదరిస్తారో వాళ్ళు ఎవరో ఒక రోజు ఆయన్ని ఆహ్వానించేవారు. అలా ఎవరో ఇంట్లో నివసించేవారు, ఎక్కడో అక్కడ ప్రచారం చేసేవారు. కానీ ఆయనకు ఒక మంచి స్థలం లేదు ఒక దగ్గర ఉండడానికి. ఇంకా ఆయన అక్కడ ఏదైతే పుస్తకాలు రచిస్తున్నారు అది బృందావనంలో ఉన్నప్పుడు ఆయన రూమ్లో బృందావనంలో రచించుకుంటున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలం లేదు అక్కడ ఉండడానికి. ఆయన ఈ రచన కార్యక్రమం కూడా కొంచెం అక్కడ ఉండి చేసుకోవడానికి. సో ఆయన చూశారనమాట, వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, నాకు పరిచయమైన వాళ్ళందరూ కూడా ఎంతోమంది నన్ను ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తారు, ఒకరోజు ప్రవచనం కూడా వింటారు, నేను ఇచ్చిన భగవద్ దర్శనం కూడా స్వీకరిస్తారు, ఏవో చిన్న డొనేషన్లు కూడా మనకి ఇస్తారు. కానీ వీళ్ళందరికీ ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ధార్మిక కార్యక్రమం మనం చేయాలి, ఇది మన ధర్మం, సాధువులని ఆహ్వానించడం, సాధువులకి దక్షిణ ఇవ్వడం, సాధువుల నుంచి ఏదైనా ఇలా గ్రహించడం, ఆధ్యాత్మిక గ్రంథాలని కానీ పుస్తకాలని కానీ, ఇది మన ధర్మం, మనం చేయాలి అంతే. అంతేగాని వాళ్ళు సీరియస్గా అవన్నీ అర్థం చేసుకొని అందులో ఏమున్నాయి పుస్తకాలు, విషయాలు, నేను ఎలా కృష్ణ భావనామృతంలో ముందుకెళ్ళాలి అనే విషయాలపైన వాళ్ళకి ఏం శ్రద్ధ లేదనమాట. వాళ్ళు సీరియస్గా దాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అనిపించలేదు, వాళ్ళు చేయట్లేదు. ప్రభుపాద ద్వారా ఇలాంటి వాళ్ళకి ఇలా మనం ప్రచారం చేసుకుని లాభం లేదు, ఇక్కడ మనకు ఒక స్థలం, మనకు ఫిక్స్డ్ స్థలం కూడా కావాలి అనేసి ఒకతనితో మాట్లాడారనమాట, హిత్ శరణ్ శర్మ అని. ఆ హిత్ శరణ్ శర్మ అనే అతను మేనేజర్ అనమాట రాధా ప్రెస్కి. ఈయన ఒకసారి సహాయం చేశారు, ముందు సహాయం చేశారు ప్రభుపాద వారికి. ఎప్పుడైతే ఆయన ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఫ్లయర్స్ అంటే మన ప్యాంప్లెట్లు ప్రచురించడానికి ఈయన ప్రెస్ నుంచి ప్రచురించబడింది అనమాట. ఈయన సహాయం చేశాడు అప్పుడు. సో ఆయన సహాయం అడిగారు, ఇలా నాకు ఒక మంచి స్థలం కావాలి ఉండడానికి, ఎక్కడైనా ఆధ్యాత్మిక స్థలం, నా కార్యక్రమాలు చేసుకోవడానికి నాకు రచించాలి, ఎన్నో గ్రంథ రచన చేయాలి, అలాగే దాన్ని వితరణ చేయడానికి నాకు ఒక ప్లేస్ కావాలి ఢిల్లీలో ఉండడానికి ఏదైనా. సో అతను తీసుకెళ్ళి ఇంకొక అతనికి పరిచయం చేశారు, పండిత్ శ్రీకృష్ణ శర్మ అని. ఆయన వచ్చేసి సెక్రటరీ అనమాట, నవల ప్రేమ్ సభ అని. అదొక ధార్మిక సంఘం, హిందూ ధార్మిక సంఘం ఢిల్లీలో. సో ఆయన సెక్రటరీ దానికి. సో వెంటనే ప్రభుపాద వారిని చూసిన తర్వాత, కలిసిన తర్వాత వెంటనే ఆయన, మాకు రాధాకృష్ణ మందిరం ఉంది ఒకటి ఢిల్లీలో, చిప్పివాడ ఏరియా పేరు చిప్పివాడ అనమాట. ఇప్పుడు కూడా ఆ స్థలం ఉంది, ఆ మందిరం ఉంది అక్కడే. ఇప్పుడు ఇస్కాన్ ఆధ్వర్యంలోనే ఉంది ఆ స్థలము, మందిరం కూడా. సో అక్కడ రాధాకృష్ణ మందిరం ఉంది. సో ఈ రాధాకృష్ణ మందిరం పైన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో మీరు నివసించవచ్చు అంటే ప్రభుపాద వారు అంగీకరించారు. ఆయన తీసుకొని వెళ్ళారు చిప్పివాడ రాధాకృష్ణ మందిరంలో. రాధాకృష్ణుల్ని దర్శనం చేసుకున్నారు. ప్రభుపాద వారు చూసారు, ఎంతో ఆకర్షణీయంగా రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. దానిపైన తీసుకెళ్లారు ఉన్న రూమ్కి. విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, కింద డీటీ రూమ్ ఉంది కదా, భగవంతుడు ఉండే గర్భస్థలం, గర్భగృహం, దాని యొక్క పైనే రూమ్లోనే ప్రభుపాద వారు ఉండేవారు. ఆ రూమ్లో మధ్యలో అది గోపురం కొంచెం ఇలా వచ్చేదనమాట, ట్రయాంగిల్ షేప్లో, అంటే కిందే విగ్రహాలు ఉన్నాయని. సో ప్రభుపాద వారికి ఆ రూమ్ ఇచ్చారు. ప్రభుపాద వారు చూసారు, సింపుల్ రూమ్ ఉంది, ఆ పక్కన ఇటు పక్కన కూడా వేరే వాళ్ళు ఉంటున్నారు, నివసిస్తున్నారు. సో అలా ప్రభుపాద వారు చూశారు, ఆ రూమ్ ఉంది, స్వీకరించారు ఎంతో ఆనందంగా. అతను ఈ శ్రీకృష్ణ శర్మ అనే అతను ఆ రూమ్లో ఇంకా ప్రభుపాద వారి కోసం ఒక ఆసన తీసుకొచ్చి ఇచ్చారు.
ప్రభుపాద మేము అడగలేదు, అయినా కానీ స్వయంగానే అరే ప్రభుపాద కూర్చోవడానికి ఒక ఆసన కావాలని తీసుకొచ్చారు, పడుకోవడానికి ఒక మ్యాట్రస్ కావాలని మ్యాట్రస్ తీసుకొచ్చారు, ఆయన రాసుకోవడానికి అక్కడ ఒక టేబుల్ కావాలని ఒక చిన్న టేబుల్ తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ అలాగే ఒక చిత్రపటం, రాధాకృష్ణ చిత్రపటం కూడా తీసుకొచ్చారన్నమాట. ఆయనకు అది జైపూర్ రాజా మహారాజు ఆయనకు బహుమతిగా ఇస్తే ఆయన గురువు గారు అక్కడ జైపూర్ రాజా ఆయన గురువు గారికి ఇస్తే ఆయన గురుగారు ఆయనకి ఇచ్చారు. సో ఆ బహుమతిని అంటే ఆ మంచి చిత్రపటాన్ని, రాధాకృష్ణ చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ గోడకు కూడా తగిలించారనమాట. ప్రభుపాల్ వారు చూసి దానివల్ల ప్రేరణ పొందుతారని. సో ఇలా ఎన్నో రకాలుగా ప్రభుపాల్ వారు అడగకున్నా కానీ ఎంతో సహాయం చేశారనమాట. ప్రభుపాల్ వారు ఎంతో సంతృప్తి చెందారు. ఆయనకి హరిభక్తానుదాస, ఎందుకంటే సేవ చేస్తున్నారు, భక్తులు హరిభక్తులకు సేవ చేస్తున్నారు అనేసి హరిభక్తానుదాస అని కూడా ఆయన్ను ముద్దుగా పిలిచేవారనమాట. సో ఆ విధంగా ఆయనకి నామకరణం చేశారు ఒక విధంగా. దాని తర్వాత అక్కడే ప్రభుపాల్ వారు కూర్చొని భగవద్ దర్శనము, శ్రీమద్ భాగవతం రెండిటి రచనా కార్యక్రమం కూడా చేసేవారు అనమాట ఒకేసారి. అక్కడ పరిసరాలు చూసారు, అక్కడంతా హిందూ ముస్లిం చాలా బిజీ ప్లేస్ అనమాట చిప్పివాడ అనేది. కానీ అక్కడ చాందీ చౌక్ స్టేషన్ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది, ఇక్కడికి వచ్చి ప్రభుపాల్ వారు అప్ అండ్ డౌన్ చేసేవారు అలా ట్రైన్లో. అక్కడంతా బిజీ పరిసరం, అంత మార్కెట్టు, ఇంకా చాలా జనాలు హిందూ ముస్లింలు అందరూ కలిసి అక్కడ ఉండేవాళ్ళు చుట్టుపక్కల. ఇంకా ఆయన నివసిస్తున్న చోట కూడా ఇక్కడ ఇటు ఆయన రూమ్కి అటు రెండు పక్కల కూడా కొంతమంది జనాలు ఉండేవారు. సో కానీ ప్రభుపాల్ వారికి ఆయన బాగా సహాయం చేశారు ఈ శ్రీకృష్ణ శర్మ గారు. సో ప్రభుపాల్ వారు కొన్ని రోజులు అలా చూసిన తర్వాత ఒకసారి కింద గెస్ట్ బుక్లో ఉందన్నమాట, అక్కడ ఆ బుక్లో గెస్ట్ బుక్ మందిరంలో ఉన్న గెస్ట్ బుక్లో రాశారనమాట, ఫీడ్బ్యాక్ అయిన కామెంట్ రాశారు. నేను సంతృప్తికరంగా ఉన్నాను, నేను ఇక్కడ నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో మంచి సువిధలు నాకు ప్రసాదించారు ఈయన శ్రీకృష్ణ శర్మ. ఆయన తండ్రి కూడా నాకు తెలుసు, ఆయన తండ్రి కూడా నాకు బాగా పరిచయం, ఆయన కూడా నాకు ఎంతో సహాయం చేసేవారు. అదేవిధంగా ఆయన కూడా ఈ శ్రీకృష్ణ శర్మ కూడా తండ్రికి తగ్గట్టుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇలా సాధువులకి సంతులకి సేవ చేస్తున్నారు, ఈ యొక్క మందిరాన్ని పరిరక్షణ చేస్తున్నారు. అలాగే ఈ మందిరం యొక్క కర్తవ్యం, ఉద్దేశం ఇలా ఆధ్యాత్మిక ప్రచారం ఇవన్నీ చేయడానికే. సో దీనికి నేను చేసే ప్రయత్నానికి ఈయన నాకు ఎంతో సహాయం చేస్తున్నారు అని ప్రశంసిస్తూ రాశారనమాట. సో ఇది అక్టోబర్ 1959 సంవత్సరం. ఆ సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఆ ఆర్టికల్ ఏంటంటే అలా న్యూస్ అనమాట, అప్పుడు జరిగే న్యూస్, బయట ఏం జరుగుతుందని. 2 సైంటిస్టులు, అమెరికా సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారట, నోబెల్ బహుమతి. ఎందుకు? యాంటీ ప్రోటాన్ అని కనుక్కున్నారన్నమాట. అంటే మనకు అణువులో, అణువులో లోపల ఎలక్ట్రాన్ ప్రోటాన్ అని ఉంటే అని ముందు తెలుసు, కానీ ఇప్పుడు యాంటీ ప్రోటాన్ ఒక దాన్ని కనుక్కున్నారంట. అందుకు వాళ్ళకు నోబెల్ బహుమతి ఇచ్చారంట. అలాంటి ఎన్నో ఆధునిక శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు కనుగొంటున్నారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. వాళ్ళకు ఉత్సాహం ఇంకా ఏమున్నాయో తెలుసుకోవడం. ఆ మార్గంలో ఇంకా న్యూస్లో చూసారు ఏంటంటే కొంతమంది రష్యా నుంచి కొంతమంది సైంటిస్టులు స్పేస్లో, అంతరిక్షంలో ప్రయాణం చేసి రాకెట్లో, స్పుట్నిక్లో వేరే గ్రహాలకి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, చంద్రగ్రహానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా ఎంతోమంది అంతరిక్షంలో ప్రయాణించడానికి ఒక ఉత్సాహం చూపిస్తున్నారు, వేరే గ్రహాల్లో వెళ్ళడానికి. సో ప్రభుపాల్ యొక్క ఆధునిక శాస్త్రవేత్తలు ఇంకా ప్రజల యొక్క ఉత్సాహం ఇవన్నీ చూసి వీళ్ళకి దీనిపైన ఆసక్తి ఉందా, వీటి గురించి కూడా మన శాస్త్రాల్లో ఇచ్చారు, ఎలా ఇతర గ్రహాలపైన ప్రయాణించవచ్చు, ఎంతో సునాయాసనంగా ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనే ఒక పుస్తకం కోసం రచించడానికి అనేసి ఒక మొత్తం 15,000 శబ్దాలతో కూడిన ఒక మొత్తం పుస్తకాన్ని రచించారు, చిన్న పుస్తకాన్ని. ఇంకా దాన్ని ప్రచురించలేదు, కానీ అందులోంచి ఒక ఆర్టికల్గా అందులోంచి ఒక పాటని 1960 ఫిబ్రవరి మాసంలో బీటీజీ భగవద్ దర్శనం యొక్క అది మన పత్రికలో ప్రచురించారనమాట. ఆ ఆర్టికల్ని చూసి డాక్టర్ నాయక్, ఆయన గుజరాత్ యూనివర్సిటీలో ఫిజిక్స్ సైంటిస్ట్ ప్రొఫెసర్, ఆయన వెంటనే ఉత్తరం రాశారనమాట మెచ్చుకుంటూ, మీరు మీ ఏ కోణంలోంచి, శాస్త్రిక కోణంలోంచి మీరు ప్రస్తుతం చేశారే చాలా బాగుంది, ఎలా ఇతర గ్రహాలపైన ప్రవేశించవచ్చు వైజ్ఞానికంగా, శాస్త్రాల ప్రకారంగా మీరు చాలా మంచి విషయాలు చెప్పారు, నాకు బాగా ఆసక్తికరంగా అనిపించింది అని ప్రశంసిస్తూ రాశారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారికి అర్థమైందనమాట, చాలామందికి ఇది ఆసక్తికరంగా ఉంది అనేసి ఈ పుస్తకాన్ని ఎలాగైనా ప్రచురించాలి అనేసి కూడా 1960లోనే అంటే వింటర్ సీజన్లో, శీతాకాలంలో ఆయన 38 పేజీలు ఆ పుస్తకాన్ని ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్
ఇతర గ్రహాలకి ఎంత సునాయాసంగా ఎలా ప్రయాణించవచ్చు అని మన శాస్త్రాల ప్రకారం అది రచించారనమాట. అసలు పద్ధతి ఏంటి, ఇవి ప్రయాణించే పద్ధతి ఏంటి అని. సో ఆ పుస్తకం మనకు తెలుసు ఉంది, మీరు చదువుకోవచ్చు అది. ఈ పుస్తకం ఎంతోమందికి, శాస్త్రవేత్తలకి, వైజ్ఞానికులకి, స్టూడెంట్స్కి ఆయన పంచారు. సో చాలామంది కూడా మంచి రివ్యూస్ ఇచ్చారనమాట, ప్రశంసిస్తూ మీరు చాలా మంచి పుస్తకం రాశారు, చాలా మంచిది అని. సో అలాగే ఒక కాపీ ఆయన ఇచ్చాడు డాక్టర్ పి బెనర్జీ. ఆయన నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీలో అక్కడ ఉండేవారు, పనిచేసేవారు. సో ఆయనకి ఇస్తే ఆయన చదివి ఆయనకు బాగా నచ్చిందనమాట. వెంటనే శీల ప్రభుపాద వారిని ఆహ్వానించారు తన ఇంటికి. మా ఇంటికి రండి, మీరు మా ఇంట్లో ఈ భాగవతం పైన ప్రవచనం ఇవ్వండి. సో అలా ప్రతి ఆదివారం పిలిచేవారు. సో ప్రతి ఆదివారం ప్రభుపాద వారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, డాక్టర్ పి బెనర్జీ వాళ్ళ ఇంటికి. అందులో ఆయనకు సంబంధీయులు, కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులందరినీ కూడా పిలిచేవాళ్ళు అనమాట, మిత్రుల్ని. అలా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా, వయసైన వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అయ్యేవారు, 10, 15, 20 మంది అలా. సో ప్రభుపాద వారు వెళ్ళేవారు, అక్కడ ప్రవచనం ఇచ్చేవారు శ్రీమద్ భాగవతం పైన. ఆయన చెప్తారు పి బెనర్జీ, ప్రభుపాద వారు ప్రతి శ్లోకం, దాని అర్థం అన్నీ చెప్పేవారు. మాకు తెలియదు, అసలు మేము అంత చదువుకోలేదు, భాగవతాన్ని మేము చదవలేదు, కానీ ఆయన అన్నీ మా కోసం అని చెప్పేవారు ఓపిక్గా. అలా 2 గంటల క్లాస్ తీసుకునేవారు, తర్వాత కీర్తన చేసేవారు, తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకునేవారు. అప్పుడు మేము అడిగాము, మీరు కొద్దిగా ఏమైనా మీరు ఇక్కడ మా భోజనం చేయండి మా ఇంట్లో అని కూడా. ఆయన అన్నాడు, నేను మామూలుగా బయట తీసుకోను అంటే, లేదు మీకోసం అనేసి మా ఆవిడ తయారు చేస్తుంది వంట అంటే, సరే అని ప్రభుపాద వారు అంగీకరించి అక్కడ అప్పుడప్పుడు భోజనం కూడా తీసుకునేవారు. దాని తర్వాత కొంచెం సమయం అక్కడ ఆయన గ్రంథ రచన కూడా చేసుకునేవారు. సో అలా అక్కడ కొన్ని మాసాలు జరిగింది, సుమారుగా 1 సంవత్సరం కన్నా తక్కువే అని చెప్పారు ఆయన. తర్వాత ఆయన అన్నాడు ప్రభుపాద వారు, మీరు ఇంకా ఈ ప్రచారాన్ని మనం పెంచాలి, సో మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమైనా ఆయోజన చేయండి వీలైతే అని. కానీ ఆయన అన్నారు, నాకు అప్పటికి గవర్నమెంట్ అది, నేను ఎంప్లాయీని, నాకు ఉద్యోగం ఉంది, సో నాకు ప్రభుపాద వారికి అడిగిన విధంగా నేను ఆయన కోసం పెద్ద ప్రోగ్రామ్స్ ఏమి ఆర్గనైజ్ చేయలేకపోయాను. సో ప్రభుపాద అన్నారు, నువ్వే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి, నాకు కుదరదు, ఇంకా నాకు వేరే మళ్ళీ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పారు. నేను కంటిన్యూ చేయలేను, ఎందుకంటే నాకు అంతగా తెలీదు, అంతా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే నేను చేయలేకపోయాను. అది అలా ముగిసిన తర్వాత కాసేపు. కానీ ఈ ప్రభుపాద వారు ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ఆ సమయంలోనే ఒకసారి ఒక నెహ్రూ, అంటే అప్పుడు పండిత్ నెహ్రూ, భారతదేశం ప్రధానమంత్రి, ఆయన అంటున్నారంట, మన భారతదేశంలోకి పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయింది. ఏంటి భారతదేశంలో పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయిందంటే, ఈ సాధువులు, సంతులు, వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ కూడా ఫ్రాడ్, వీళ్ళందరూ మోసం చేస్తారు ప్రజల్ని, అంతే అమాయకుల్ని, వీళ్ళ ద్వారా మనకి ఏం లాభం లేదు, ఇలాంటి వాళ్ళని అనుసరించే అవసరం లేదు, వీళ్ళు ఒక తలకాయ నొప్పిగా మారిపోయారు మాకు. మనం అందరం కూడా ప్రయత్నించవలసింది ఆధునికంగా, మనం ఇంకా ఎలాగ వేరే దేశాలు అభివృద్ధి చెందాయి ఆధునికంగా, అలాగే మనం కూడా ఆధునిక శస్త్ర లేకపోతే ఇండస్ట్రీసు, కంపెనీలు, కార్ఖానాలు పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకొని మనం కూడా అడ్వాన్స్ అవ్వాలి. అలా ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలా ఆయన చెప్పారు. ప్రభుపాద గారు అన్నారు, చూసి ఆయన వాక్యాలు విని ప్రభుపాద గారు ఒక ఆర్టికల్ రాశారు భగవద్ దర్శనంలో. ఈ నెహ్రూ గారు ఇలా అంటున్నారు, అన్ని సమస్యలకు మూల కారణం కొంతమంది సాధువులు, కొంతమంది అమాయకుల్ని మోసం చేస్తున్నారు, అదే అన్ని సమస్యలకు కారణం మన దేశంలో అంటున్నారు. కానీ అది కాదు. అలా అయితే మరి అమెరికాలో, యూరోప్లో, జపాన్లో, ఇలా ఎక్కడ దేశంలో తీసుకున్నా, ఎంత ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశమైనా సరే, అందులో కూడా ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరూ ఆధునికంగా అభివృద్ధి చెందినవారు, ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు, అయినా కానీ వాళ్ళు ఎన్నో సమస్యలు చిక్కుకుంటున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఎన్నో సమస్యలను ప్రజల ద్వారా ఎదుర్కొంటుంది. ఎందుకు మరి? మూల కారణం ఏంటంటే నాస్తికత్వం. భగవంతుణ్ణి మనము ఆదరించట్లేదు, సమ్మానించట్లేదు, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం పాటించట్లేదు. సో ఈ నాస్తికత్వాన్ని మనం పాటిస్తున్నాం. అందుకని సో ఈ నాస్తికత్వంతో కూడుకున్న ఈ సమాజం, సంస్కృతి వల్లనే అన్ని సమస్యలు వస్తాయి. మీరు అనుకుంటున్నారు, సరే ఎవరో ధర్మాన్ని సరిగ్గా ప్రచారం చేయట్లేదు, దాన్ని తప్పుగా వినియోగించుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు,
మరి అటువంటప్పుడు ఇది గవర్నమెంట్ సర్కారు యొక్క బాధ్యత. ప్రతి మందిరంలో ప్రచార కార్యక్రమాలు సరిగ్గా జరగడానికి సరైన ప్రచారకులు ఉన్నారా లేరా, వాళ్ళకు సరైన శిక్షణ దొరుకుతుందా లేదా, అవన్నీ చూసే బాధ్యత గవర్నమెంట్ది. ఆ బాధ్యత వాళ్ళు చేపట్టాలి. అప్పుడు సరిగ్గా అందరూ ప్రచారం చేస్తే అన్ని మందిరాల్లోంచి భగవంతుడి విషయాలు, అప్పుడు ఇలాంటి సమాజంలో సమస్యలు ఉండవు. దానికి గవర్నమెంటు ప్రయత్నించాలి, అంతేకాని ఇలా నిందించడం సరికాదు అనేసి ప్రభుపాల్ వారు ఒక ఆర్టికల్ రాశారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అప్పుడు ఆ సమయంలో భాగవతం ఎలా అనువదించేవారంటే సంస్కృతంలో, బెంగాలీలో ఉండేవి. మన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తాత్పర్యం, ఇంకా మిగతా ఆచార్యులు 12 ఆచార్యుల యొక్క తాత్పర్యాల పుస్తకం ప్రభుపాద్ దగ్గర ఉండేది. వాళ్ళందరూ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, జీవ గోస్వామి, విజయధ్వజ తీర్థ, శ్రీధర స్వామి, ఇలా ఎంతోమంది ఆచార్యుల యొక్క టీకా టిప్పణీలు అన్నీ తీసుకొని అందులోంచి ఆలోచించి అర్థం చేసుకొని అందులోంచి అసలైన విషయాలు మనకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడున్న ప్రజలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఉదాహరణలు, సమాజంలో ఉన్న విషయాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉన్న ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుపాల్ వారు శ్లోకం మీరు చూస్తున్నట్టుగా బుక్లో మీరు ఏ భాగవతం పుస్తకం చదివినా ప్రతి శ్లోకానికి అనువాదం, ప్రతి పదానికి అనువాదం, ప్రతి పదార్థం, తర్వాత అనువాదం, తర్వాత తాత్పర్యం, ఇలా మొత్తం ప్రస్తుతం చేసేవారు. అలా చేస్తున్నారు ప్రభుపాల్ వారు. చూసారు, అరే ఇలా చేసుకుంటూ వెళ్ళాను అనుకో ఎంత సమయం పడుతుంది, ఎన్ని పుస్తకాలు ప్రచురించవలసి వస్తుంది భాగవతానికి. ఆయన చూశాడు, ఇలా మొదటి స్కందానికి 3 పుస్తకాలు అవుతున్నాయి. ఇలా చేసుకుంటూ వెళ్తే 12 స్కందాలకి మొత్తం 60 పుస్తకాలు పడతాయి. 60 పుస్తకాలని రచించవలసి వస్తుంది. దీనికి ఎంత సమయం పడుతుందని సుమారుగా ఒక లెక్కేసుకుంటే ఒక 5 నుంచి 7 సంవత్సరాల వరకు పట్టొచ్చు అనేసి ప్రభుపాల్ వారికి అర్థమైంది. 5 నుంచి 7 సంవత్సరాల వరకు ప్రభుపాల్ వారు నిర్ణయించుకున్నారు రచిద్దామని. ఒకవేళ భగవంతుడు అనుమతిస్తే ఈ విధంగా నేను చేయగలిగితే అనుకున్నారంట. కానీ భాగవతానికి ముందు భాగవతం ప్రచారం చేసింది, భాగవతాన్ని తన జీవితంలో ఎలా పాటించాలని ఒక నడిచే భాగవతంగా భగవంతుడు అవతారం తీసుకున్న శ్రీ చైతన్య మహాప్రభు అవతారం గురించి, జీవిత చరిత్ర గురించి సంక్షిప్తంగా మనుషులందరూ తెలుసుకోవాలి ముందుగా అనేసి ఇంట్రొడక్షన్లో భాగవతానికి ముందు 50 పేజీలు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తంగా రాశారు. మీరు చూడొచ్చు, భాగవతంలో ముందు ఉంటుంది, ఫస్ట్ క్యాంటోలోనే చూసుకోవచ్చు మీరు, మొదటి స్కందంలో ముందు ఉంటుంది. సో ఎందుకంటే చైతన్య మహాప్రభు అన్నారు, భాగవతంలో కూడా రాస్తుంది. భాగవతం ఒక్కటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కలియుగం యొక్క బాధల నుంచి, ఈ కష్టాల నుంచి జనాలు రక్షింపబడేది ఒకే ఒక మార్గం శ్రీమద్ భాగవతం. అందుకనే శ్రీల వ్యాసదేవ్ కూడా ఎంతో ఆలోచించి ఈ కలియుగ వాసులకి ఎలా మేలు కలుగుతుంది అని ఆలోచించి తన గురువు యొక్క ఆదేశం మేరకు ఈ భాగవతాన్ని రచించారు. కలియుగ వాసుల కోసం స్పెషల్ ఇది భాగవతం. అంతేకాకుండా ప్రభుపాల్ ద్వారా ఆలోచిస్తున్నారు, ఈ పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనే గురువు గారు ఎలాగో చెప్పారు. ఇంకోటి ప్రభుపాల్ వారు గమనించింది ఏంటంటే, రష్యాలో ఉన్న కమ్యూనిజం, ఈ కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ కమ్యూనిజం అనేది మన భారతదేశం నుండి కాదనమాట. ఈ యొక్క సిద్ధాంతము రష్యాలో నుంచి వచ్చింది, రష్యన్ కంట్రీస్ నుంచి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంది మరి ఆ సమయంలో? ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ సిద్ధాంతానికి ఎలా ప్రభావితమయ్యారు, ఆ సిద్ధాంతాన్ని ఎలా పాటించడం స్టార్ట్ చేశారు అంటే, పుస్తకాలు వాళ్ళు ఏం చేసేవారంటే మన భారతీయ భాషలలో పుస్తకాలని ప్రచురణ చేసి వితరణ చేసేవారు. సో ప్రభుపాల్ ద్వారా చూసారు, వారి యొక్క ప్రచురణ విచరణ పుస్తకాల ద్వారా ఈ కమ్యూనిజం అనేది మొత్తం భారతదేశంలో వ్యాపిస్తుంది, ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ఇదంతా పుస్తకాల వల్ల జరిగింది. సో అలాంటి ప్రచారమే మనం కూడా, కృష్ణ చైతన్యం కూడా పుస్తకాల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి చేరుకోవచ్చు అనేసి ప్రభుత్వాల ద్వారా ఆలోచించారు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా చేయాలి ప్రచారం, పుస్తకాల ద్వారానే సంభవం అని అనుకుంటున్నారు.
ఒకసారి కానీ కొన్ని డౌట్స్ సందేహాలు ఉన్నాయి ప్రభుపాద వారికి. ఒకసారి ఆయన గురువు భ్రాత చెప్పారు, ఆయన అమెరికాకి అదే ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చారు ప్రచారం కానీ, అక్కడ ఇలా చెప్తే ఇలా 4 నియమాలు పాటించాలని చెప్తే అక్కడ ఉన్న ఒక మార్క్యూస్ ఆఫ్ జెట్లాండ్ ఆయన ఒక అధికారి ఆయన నవ్వారనమాట. కానీ అవి శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి 4 నియమాలు పాటించాలి అని. అలా నవ్వచ్చు, వాళ్ళు నమ్మకపోవచ్చు, పాటించకపోవచ్చు. మరి ఎలా అంటే శ్రీమద్ భాగవతం అనేది ఎవరైనా ఆసక్తితో వినాలనుకొని వింటే పరమాత్ముడు ఆయన హృదయంలో ఉంటారు, ఆయన వాళ్ళని శుద్ధపరుచుతారు, వాళ్ళ అనర్థాలను తొలగిస్తారు, వాళ్ళని భక్తులుగా మారుస్తారు. సో శ్రీమద్ భాగవతానికి శక్తి ఉంది. శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు నేను రచిస్తున్నాను, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. నా లాంగ్వేజ్ నాది ఇంగ్లీష్ కాదు, నాది మొదటి లాంగ్వేజ్ నా మాతృభాష ఇంగ్లీష్ కాదు. నేను రచించే ఇంగ్లీష్లో ఏమైనా తప్పిదాలు ఉండొచ్చు. కానీ విద్వానులైన వ్యక్తులు, బుద్ధిమంతులైన వ్యక్తులు దీన్ని తప్పకుండా స్వీకరిస్తారనే విషయాన్ని భాగవతంలోనే చెప్పారు. ఎందుకు అంటే ఇందులో అంత ముఖ్యమైన విషయం ఉంది. ఎందుకంటే ఇది జనతాగ విప్లవం, అంటే జనాల యొక్క హృదయాల్లో విప్లవాన్ని సృష్టిస్తుంది, వాళ్ళ హృదయాన్ని పరివర్తన చేస్తుంది, మార్చేస్తుంది. అటువంటి శక్తి ఉంది శ్రీమద్ భాగవతానికి. కనుక ఈ చిన్న వాళ్ళకు భాష అర్థమవుతుందా లేదా, మన భాష నా ఇంగ్లీషు అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు భాష అనేది ఒక బాధగా అడ్డుగోడగా నిలవదు. ఎలాగైతే ఇప్పుడు మన ఇంట్లో ఒకవేళ మంటలు పుట్టాయనుకోండి, అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, అగ్ని అంటుకుందనుకోండి మనం ఇంట్లోకి, ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళ నుంచి సహాయం కోరుతాం. సో అప్పుడు మనకు పక్కింటి వాళ్ళు ఉన్న భాష, వాళ్ళ భాష మనకు తెలియకున్నా, మన భాష వాళ్ళకి తెలియకున్నా కానీ మనం వాళ్ళకు మన ఉన్న ఆపద పరిస్థితి గురించి చెప్పగలము, వాళ్ళు మన ఆపద పరిస్థితిని అర్థం చేసుకోగలరు, మనను సంరక్షించగలరు. అలాగే ఇప్పుడు అటువంటి ఆపదలో అందరూ చిక్కుకొని ఉన్నారు ఈ యొక్క ప్రపంచం అంతా. సో ఈ యొక్క ఏమంటాం, మన ఈ భాగవతం ద్వారా ఇది కొంచెం వాళ్ళకు ఎలాగైనా సరే ఇందులో ఉన్న విషయం మాత్రం తప్పకుండా వాళ్ళకి అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలు మారిపోతాయి అనేసి. ఎందుకంటే ఇది పరంపర ఎలా ఉందో అలా నేను రచిస్తున్నాను కనుక తప్పకుండా దీన్ని ఎవరైనా శ్రద్ధగా స్వీకరిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ హృదయం అనేది పరివర్తన చెందుతుంది అనే ఉద్దేశంతో ప్రభుపాదులు వారు రాస్తున్నారు అన్నమాట. సో ఇది జరుగుతుంది ఇప్పుడు. అది 1961 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క వ్యాస పూజ. సో ప్రభుపాదులు వారు ప్రతి సంవత్సరం ఆయన గురు మహారాజ్ వ్యాస పూజకి ఆయన ఆఫరింగ్ రాస్తారు. ఒక లేఖ కానీ, లేకపోతే ఒక ఎస్సే కానీ, లేకపోతే ఒక పోయం కానీ, కవిత కానీ. సో ఈసారి కూడా ఒక మంచి పోయం రాశారు. అప్పుడు ప్రభుపాదులు వారు గమనించింది ఏంటంటే ఈ వ్యాస పూజకి చాలామంది ఆయన యొక్క శిష్యులు, అంటే ఈయన గురు భ్రాతలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులందరూ కూడా ఎంతో బాగా అందరూ మందిరానికి వచ్చి గౌడీ మఠంలో కలిసి పుష్పాలని అర్పిస్తున్నారు, ఆరతి చేస్తున్నారు. సో ప్రభుపాదులు వారు వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అసలుగా వాళ్ళు ప్రసన్నులు అయ్యేది మీరు పుష్పాలు అర్పించడం, ఆరతి ఇవ్వడం వారని కాదు. అసలుగా మీరు నిజంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మన గురు మహారాజ్ని సంతృప్తి పరచాలి అంటే మనమందరము మఠాల్లో కూర్చొని గంట కొట్టుకొని కూర్చోవడం కాదు. కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు భజన చేసుకుంటారు, వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం మందిరంలో ఉండి సరే ట్రైన్ అవ్వచ్చు. కానీ ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ మఠాల్లో కూర్చొని ఉండకుండా బయటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు, కలిసి ప్రచారం చేసినప్పుడు అప్పుడు మన గురు మహారాజు నిజంగా ఆనందపడతారు. నిజంగా ఎప్పుడైతే మన వాళ్ళ ప్రచారం చేసి ఎంత ప్రచారం జరిగిందంటే అందరం కలిసి ఎంత ప్రచారం చేయగలమంటే ఆ ప్రచారం చేసినప్పుడు ఎప్పుడైతే ఏ స్థాయిలో ప్రచారం జరిగిందంటే సమాజంలో హైకోర్టు జడ్జి కూడా వైష్ణవుడిగా మారి హైకోర్టు జడ్జి వైష్ణవు అయిపోతాడు. ఇలా వైష్ణవులు అందరూ కలిసి ఒక వైష్ణవుడిని ప్రెసిడెంట్గా ఎన్నుకునే ఆ రోజులు వచ్చినప్పుడు నిజంగా మనం అసలైన ప్రచారం చేసినట్టు అప్పుడు నిజంగా మన గురు మహారాజు మన ద్వారా సంతృప్తి చెందుతారు. సో ఇలా రాసి కవిత్వం చెప్పారు, అందరూ విన్నారు, వాళ్ళకి అర్థమైంది మమ్మల్నే అంటున్నారని. కానీ వీళ్ళు కవిత్వం లే అనేసి అనుకున్నారు కొంతమంది.
ఇంకొంతమంది అనేసి మా వల్ల కాదు, మాకు వయసు అయిపోయింది, మాకు రిటైర్మెంట్ సమయం వచ్చేసింది, మేము ఎక్కడ తిరగలేము, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు. ఇంకా కొంతమంది మేము ఇక్కడ భజన చేసుకుంటాము, మా మటుకు మేము భక్తి బాగానే చేసుకుంటాం. ఇంకో కొంతమంది ప్రభుపాలు ఈయన చేస్తాడేమోలే, ఈయన వెళ్ళి చేసుకునేవ్వండి, మా వల్ల కాదు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉన్నారనమాట. కానీ ఇంకా ఇప్పుడు కనీసం అందరు కలిసి అందరూ ఇప్పుడు బాస్ పూజ అయితే ఆఫరింగ్ చేస్తున్నారు, కానీ ఇంకా కలిసిమెలిసి ఇంకా ఉండట్లేదు అనమాట. సో ప్రభుపాల్ వారు సరే, ఆయన చేసే ప్రయత్నాలు మాత్రం మానుకోడు, ఆయన తప్పకుండా ఆయన ప్రయత్నం ప్రచారానికి చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ జనవరి మాసంలో అదే సంవత్సరం 1961లో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆయనకు తెలిసిన ఒక సమాచారం ఆయనకు తెలిసింది ఏంటంటే, టోక్యో జపాన్లో మే 10 నుంచి 20వ తారీఖు వరకు కొన్ని చర్చలు ఉన్నాయంట. చర్చలు దేనికి సంబంధించి అంటే, ఎలా మనిషి ఆత్మను ఎలా వృద్ధి అంటే బాగా ఆత్మ మనిషి యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది, కాంగ్రెస్ ఫర్ కల్టివేటింగ్ హ్యూమన్ స్పిరిట్. ఒక మనిషి ఆత్మ మనస్తత్వం ఇటు మంచి బాగా పెంపొందించుకోవడానికి కావాల్సిన చర్చ మీటింగ్. సో ప్రభుపాల్ వారు వెంటనే అది వినగానే ఒక ఎస్సే, ఒక ఆర్టికల్ రాసి పంపించారనమాట. హౌ షుడ్ వన్ కల్టివేట్ హ్యూమన్ స్పిరిట్, ఎలా మనం మన ఆత్మను పెంపొందించుకోవాలి, వృద్ధి చెందాలి, హౌ టు కల్టివేట్. సో అది అక్కడున్న అధికారి, ఆ యొక్క చర్చలను మీటింగ్స్ని చూసే అధికారి మిస్టర్ నకాన్నో, ఆయన వెంటనే చదివి ఆయనకు బాగా నచ్చి ఒక సర్టిఫికేట్ పంపించారు ప్రభుపాద్కి. మీరు చాలా మంచి ఆర్టికల్ రాశారు, మాకు బాగా నచ్చింది, మీరు తప్పకుండా మా చర్చల్లో పాల్గొనడానికి రావాలి, మీకు అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ అధికారులు కానీ అక్కడ మీకు వీసా పాస్పోర్టు మీకు క్లియర్ చేయాలి, మీకు ఏ అడ్డంకి రాకుండా ఉండాలని మేము రికమెండ్ చేస్తున్నాము అనేసి కూడా అలా సర్టిఫికెట్లో రాసి పంపించారు, ఆహ్వానిస్తూ ప్రభుపాల్ వారిని రమ్మని. సో వెంటనే ప్రభుపాల్ వారు కూడా అక్కడున్న మరి 10 రోజుల ప్రాజెక్టు, 10 రోజుల ఈ మీటింగ్లో మరి ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఎలా నేను వీళ్ళందరినీ కూడా మన శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని తెలియజేయాలి అని ఆలోచించుకునేసి మన తత్వాలన్నింటినీ కూడా తెలియజేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలోని 20వ అధ్యాయంలోంచి అక్కడ ఈ యొక్క శిశిర ఋతువు, ఆటమ్ సీజన్ ఒక వర్ణన ఉందన్నమాట. దాంట్లో ఎన్నో మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగంటే ఒక ఉదాహరణ, ఆ ఋతువులో ఒక వాన వచ్చే సమయంలో, వర్షం వచ్చే సమయంలో మబ్బులతో నిండిపోయి ఉంటుంది ఆకాశం. అప్పుడు మీకు చుక్కలు, చంద్రుడు కూడా కనిపించడే, అలా తారలు కనిపించనితో ఆ మబ్బులతో కప్పేస్తాయి మొత్తం తారల్ని. అలాగే ఇప్పుడు కలియుగం అనే అంధకారం ఈ సాధువులు, సంతులు, శాస్త్రాలనే తారల్ని కప్పివేస్తున్నాయి. ఇలా మంచి అనాలజీస్, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట అక్కడ. సో అటువంటివన్నిటిని తీసుకొని ప్రభుపాల్ వారు ఒక మొత్తం ప్రాజెక్టు ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. మొత్తం ఒక 50, దానికి ఒక 50 పిక్చర్స్, ఫొటోస్, దానికి 50 ఆర్టికల్స్, ఇది మొత్తం కలిపి లైట్ ఆఫ్ భాగవత్ అనేసి ప్రభుపాల్ వారు రచించారనమాట. సో దానికి మరి పిక్చర్స్ కావాలి, అందుకే ఆయన ఒక పంపించారు వాళ్ళకి, నకన్నోకి, ఇలా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంటేషను, దీనికి నాకు 50 పిక్చర్స్ కావాలి, ఎవరైనా పెయింటింగ్ వేయాలి 50 పిక్చర్స్ అంటే. ఆయన చూశారు, మీరు రండి తప్పకుండా, మీకు ఇక్కడ రావడానికి, ఉండడానికి వసతు అన్నీ మేము చూసుకుంటాము, ఉండడానికి బోర్డింగ్, లాడ్జింగ్ అంతా కూడా. సో మీరు ఏదో పిక్చర్స్ కావాలంటున్నారు కదా, చాలా మంచిది, మీ ఆర్టికల్స్ కూడా, మీ టాపిక్ కూడా చాలా బాగుంది, మేము దానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా చేస్తాము, ఎవరైనా ఆర్టిస్ట్తో మేము పిక్చర్స్ వేయిస్తాం, కానీ మీరు ఎలా ఉండాలి పిక్చర్ ఏదైనా ఒక శాంపుల్ పంపించి డీటెయిల్స్ పంపించండి, వివరాలు ఎలా ఏం కావాలనేది అది చేయిస్తాం మేము. సో ఇలా అన్నీ బాగానే నడుస్తున్నాయి. సో ప్రభుపాల్ వారు కూడా దానికోసం అనేసి 20,000 శబ్దాల ఈ మనుస్క్రిప్ట్ని తయారు చేసుకున్నారు అక్కడ ప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు కానీ వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు రావడానికి మాత్రం మీరు ఛార్జీలు మాత్రం మీరు పెట్టుకొని, మీరు రావడం పోవడానికి మాత్రం మీరు పెట్టుకోవాలి, మిగతా అన్నీ మేము చూసుకుంటాం. ఇంకా అంటే మీరు అక్కడ వచ్చి 1 మంత్ కూడా, ఒక నెల రోజులు ఉండడానికి, అక్కడ రకరకాల ప్రదేశాల్లో ప్రవచనాలు చేయడానికి కూడా మేము మీకు మొత్తం అరేంజ్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. కానీ మీరు రావడానికి వెళ్ళడానికి మాత్రం మీరే పెట్టుకోవాలి డబ్బులు, దాన్ని మాత్రం టికెట్కి డబ్బులు మీరే పెట్టుకొని, మీరే చూసుకొని బుకింగ్ చేసుకొని రావాలని చెప్పారు. సో ఇప్పుడు సమస్య ఏంటంటే అదే,
ఆ టికెట్కి కూడా వెళ్ళడానికి రావడానికి కావాల్సిన టికెట్ డబ్బులు కూడా ప్రభుపాల్ వారి దగ్గర లేవు. అది ఆయన దగ్గర అది సమకూర్చుకోలేకపోతున్నారు. సో ఆయన ప్రయత్నాలు ఎలా చేశారంటే ఇప్పుడు మళ్ళీ దానికోసం అనేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కల్చరల్ మినిస్టర్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఈ భారతదేశం నుంచి ఇలా నాకు ఆహ్వానం దొరికింది, ఇలా మన యొక్క సంస్కృతి, మన యొక్క సిద్ధాంతాన్ని, మన శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని ప్రస్తుతం చేయడానికి. సో భారతదేశం నుంచి మీరు నన్ను పంపించవచ్చు మీ యొక్క డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి. దానికి నాకు అక్కడ అన్నీ శాంక్షన్ అయిపోయింది, సర్టిఫికేట్ పంపించారు, అన్నీ వచ్చేసాయి. ఓన్లీ నాకు వెళ్ళడానికి కావాల్సిన ఛార్జీలకు డబ్బులు కావాలంటే అది మీరు సహాయం చేస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. సరే ఒక ఫారం ఫిల్అప్ చేసి పంపించమన్నారు. ప్రభుపాల్ ఫారం ఫిల్అప్ చేసి పంపించారు. అలాగే డాక్టర్ రాధాకృష్ణన్కి కూడా, ఆయన ప్రెసిడెంట్ అనుకుంటాను అప్పుడు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా పంపించారు. డాక్టర్ రాధాకృష్ణన్కి కూడా ఒక లెటర్ రాశారు, నాకు ఇలా వెళ్ళడానికి మీరు సహాయం చేయండి, అనుమతి అంటే గవర్నమెంట్ ద్వారా మీరు నాకు ఈ సహాయం, ఆర్థిక సహాయం చేయండి, పంపించండి అని. దాని తర్వాత ఒక డోనర్ బ్రిజ్ రతన్ ఎస్ మొహత్తో అనే ఆయనకు కూడా రాశారు ఒక లేఖ. అలాగే ఇది 29 మార్చ్ రోజున షిప్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఉంది కదా, ఒకసారి ఆయన అన్నారు కదా మీరు 50% డిస్కౌంట్ ఇస్తాననేసి, ఆ మేనేజరు అక్కడ ఆయన మీకు 50% డిస్కౌంట్ ఇస్తాను, మీరు 50% మాత్రమే మీరు తీసుకున్న డబ్బులు. కానీ ఆయన ప్రభుపాల్ వారి దగ్గర 50% కూడా ఫేర్ ఆయన కలెక్ట్ చేసుకోలేకపోయారు అప్పుడు. సో ఇప్పుడు దీని ఫేర్ తక్కువ ఉందన్నమాట, దీనికి వెళ్ళాల్సిన టికెట్ ఛార్జీ తక్కువ ఉంది. అందుకనే ప్రభుపాల్ వారు మళ్ళీ ఆయనకు లేఖ రాశారు, మీరు అప్పుడు నాకు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ఛార్జీలకి వెళ్ళడానికి అమెరికాకి. సో ఈ 50% ఛార్జీల్లోనే నాకు ఈ జపాన్ వెళ్ళి రావడం అయిపోతుంది. సో అందుకే మీరు నాకు ఈ జపాన్ కోసం సహాయం చేయండి వెళ్ళడానికి అని కూడా రాశారు. కానీ ఎక్కడి నుంచి కూడా ప్రభుపాల్ వారికి ఉత్తరం రాలేదు. అది మన డాక్టర్ రాధాకృష్ణ నుంచి నో అని రిప్లై వచ్చేస్తుంది, మీకు మేము సహాయం చేయలేమని. తర్వాత మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఆయనకు దొరికింది. ప్రభుపాల్ వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ కలిసి కూడా డాక్టర్ రాధాకృష్ణాన్ని వెళ్ళి అడిగారు కూడా పర్సనల్గా కూడా, కానీ ఆయన నో అని చెప్పేశారు. సో దీని తర్వాత అక్కడేమో నకన్నతో మాత్రం జరుగుతున్నాయి సంభాషణలు. ఆయన అన్నారు, మీరు నాకు లెటర్ పంపించండి ఇక్కడ 3 మేయర్లకు కూడా, మా యొక్క కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్, మేము చాలా మంచి పని చేస్తున్నామని మాకు సపోర్ట్ చేయమనేసి. అంటే ప్రభుపాల్ కూడా వాళ్ళు అలా 3కి లెటర్ కూడా పంపించారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు నాకు పంపించారు, ఇలా నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను భారతదేశంలో, ఇలా డాక్టర్ రాధాకృష్ణన్తో కూడా మాట్లాడాను, కానీ ఆయన కూడా నో అని చెప్పేశారు. ఆయన అన్నారు ఏంటంటే, ఆయనకు కూడా ఆహ్వానం వచ్చిందంటే మీ తరఫు నుంచి. సో ఆయన నాకేమన్నా అంటే వాళ్ళే మీకు అరేంజ్ చేస్తారనుకొని నేను నో అని చెప్పాను, నాకు కూడా వచ్చింది ఆహ్వానము, సో వాళ్ళే అరేంజ్ చేస్తారు, వాళ్ళని అడుక్కోండి, మేము మీకేం సహాయం చేయలేము ఈ విషయంలో అనేసి నాకు నో చెప్పేశారు. సో ఇలా నాకు భారతీయ రాజకీయ న్యాయవేత్తల మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు, అంటే చాలా నమ్మకం లేదు, వెరీ లిటిల్ ఫేత్, కొద్దిగా ఏదో అంతే. సో అందుకే ప్రయత్నించాను, కానీ ఏం లాభం జరగటం లేదు. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రావడానికి, అదే సమస్య. నాకు రావాలనే ఉద్దేశం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను రావాలనేసి, నేను చేసిన ఆర్టికల్స్ అన్నిటి కూడా మీరు మెచ్చుకున్నారు కనుక మీరే నాకు సహాయం చేయాలి. ఈ ఛార్జీలకు కూడా డబ్బులు ఏవైతే ఉన్నాయో, టికెట్లు ఏవైతే ఉన్నాయో మీ ఎంబసీ నుంచి, భారతదేశంలో ఉన్న మీ ఎంబసీ నుంచి నాకు అరేంజ్ చేయండి ఈ వెళ్ళడానికి టికెట్స్. సో నేను అప్పుడైతేనే రాగలను. మళ్ళీ ఒకసారి ఆయనకి ఇంకో కేబుల్ ద్వారా కూడా పంపించారు మెసేజ్ ఏప్రిల్ 20వ తారీఖు, కానీ ఏమాత్రం సహాయం దొరకలేదు. ఆయన నాకన్నా కూడా మేము మీకు ఈ విషయంలో సహాయం చేయలేము అనేసి చెప్పేశారు. సో ప్రభుపాల్ వారు అలా మామూలుగా అమెరికాకి వెళ్ళి ప్రచారం చేద్దాం అనుకున్నారు, కానీ సరే ఇప్పుడు జపాన్లో అవకాశం వస్తుంది, జపాన్ నుంచి స్టార్ట్ చేసి ఎలాగో అలాగా ఒక దారి అనేది మొదలవుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అది కూడా కలగానే మిగిలిపోయింది, అది కళ నిజం అవ్వలేదు. సో దాని తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు బృందావనంకి వెళ్ళిపోయారు. అక్కడ రాధా దామోదరం మందిరంలో ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. సో ప్రభుపాల్ వారికి 500 రూపాయలు సమకూర్చుకొని అక్కడ రిపేర్లు, మరమ్మతులు, ఎలక్ట్రిసిటీ రిపేర్లు అన్నీ చేసుకొని అక్కడ 2 రూమ్లు రెడీగా అయిపోయాయి. ఇప్పుడు ప్రభుపాల్ వారు నివసించే రకంగా ఉన్నాయన్నమాట. చిన్న రూమ్స్ అవి, మీరు చూసుంటే రాధా దామోదర మందిరంలో 2 రూమ్స్ ఉంటాయి, ప్రభుపాల్ వారు అక్కడే నివసించారు.
సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే నివసించి ఆ ప్రభుపాల్ వారు ప్రతిరోజు 1 గంటకు అర్ధరాత్రి లేచి శ్రీమద్ భాగవతం రచన చేసేవారు. ఆయనకు అక్కడి నుంచి ఆయన కిటికీలోంచి, ఆయన రూమ్లోంచి కిటికీలోంచి చూస్తే రూపగోస్వామి వారి సమాధి కనిపించేది. సో శిల రూపగోస్వామి పాద నుంచి, రాధా దామోదర్ నుంచి, అలా మన ఆచార్యుల నుంచి ఆయన ఎంతో ప్రేరణ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో అక్కడ కూర్చొని ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించేవారు. సో ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన స్థలం. ఆయన అక్కడి నుంచి రెగ్యులర్గా కూడా అన్ని ఆచార్యుల స్థలాల్ని, సమాధుల్ని, భగవంతుడి యొక్క వివిధ మందిరాలని ప్రతిరోజు వీలైనప్పుడల్లా దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఇంకా అక్కడే ఆయన నివసించి ఇప్పుడు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమవుతున్నాయి. సో కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమైన ఉద్దేశం అక్కడ ఉండాలని కాదు ప్రభుపాల్ వారు, కానీ ఇప్పుడు ఆయనకి ప్రయత్నాలు చేస్తున్నా, ఆయనకు తెలియదు మరి భగవంతుడి కృప, ఆచార్యుల కృప ఎప్పుడు ఉంటే ఆయనే అప్పుడే ప్రచారానికి బయటికి వెళ్ళి ప్రచారం చేసుకోగలడు. అందుకనే ప్రభుపాల్ వారు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది భగవంతుడి కృప. ఇప్పుడైతే నేను దానికి కావాల్సిన తయారీ, ఎందుకంటే నేను ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, దగ్గర పుస్తకాలు ఉండాలి, కనుక భాగవతం అనేది కావాలి. అందుకని భాగవతాన్ని రచిస్తానని భాగవతాన్ని మాత్రం రచించుకుంటూ వెళ్తున్నారు. అక్కడే భాగవతాన్ని రచించారు, శ్రీమద్ భాగవతం మొదటి స్కందం. సో దీని తర్వాత ఇంకా దాని ప్రచురణ, ఇంకా మరి విదేశాలకు వెళ్ళడం, ఆ విషయాలు ఎలా జరిగాయి అవన్నీ కూడా వచ్చే అధ్యాయాల్లో మనం వచ్చే వారం నుంచి చూద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు, ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ ఓకే. శ్రీల లీలామృతంకి జై. అంతకోటి వైష్ణవ వృందకి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.